చెప్తున్నా. కార్యక్రమంకి మొదట 10 గంటల కార్యక్రమం ఉండే కార్యక్రమానికి నేను వచ్చిన సమయానికి కార్యక్రమము స్టార్ట్ అవ్వకపోయేసరికి జమ్మికుంటలో ఇతర కార్యక్రమాలు అటెండ్ చేసుకోవడం జరిగింది. ఆ మధ్యలో ఆలస్యం అవుతుంది కాబట్టి సంబంధించిన నాయకులు నాకు కాల్ చేస్తే నా గురించి కార్యక్రమాన్ని ఆపడము అటువంటి ఒక వైఖరితో ఉన్న నాయకుడు బల్మూరి వెంకట్ కాదు. కార్యక్రమాన్ని మీరు ముందుకి కొనసాగించండి, నేను వచ్చిన తర్వాత నేను చాకలి ఐలమ్మ గారికి నేను నివాళులు అర్పిస్తా అని చెప్పడం జరిగింది. నా మాట మేరకే కార్యక్రమాన్ని ఏదైతే కంటిన్యూ చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు, కానీ ఎవరికన్నా కూడా టికెట్ అడిగే ఒక హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజల సమస్యలు తీర్చడానికి ఇక్కడ నాయకులను అందరూ కూడా మేము కక్కనబద్దులై పనిచేస్తున్నాం. అందుకు నిదర్శన ఏదైతే మన 2 పట్టణాలకు కూడా ఏదైతే 30 కోట్ల నిధులు కేటాయించి ఇక్కడ పట్టణ అభివృద్ధి కోసము కృషి చేస్తున్నాం. మా మొదటి ధ్యేయం, మా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం. ఫ్లెక్సీలు పెట్టి తీసేశారు. ఎవరన్నా వ్యక్తిగతంగా నేను మళ్ళీ చెప్తున్నా, చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పియాలి, జయంతి జరపాలి, ఆ వేడుకల్లో పాల్గొనాలని చెప్పి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యుల ఒక ఆహ్వానం మేరకు బల్మూరి వెంకట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరన్నా ఫ్లెక్సులు తొలగించడం కానీ లేదా కార్యక్రమాన్ని ఆటంకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే, అది కార్యక్రమానికే ఏదైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తా. నా హృదయం చాలా పెద్దది. ఎవరు ఎన్ని చేసినా కూడా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ ప్రజల సమస్యలపైన పోరాటం చేయడము, ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి గతంలో ఏదైతే పోరాటం చేసిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల్ని పరిష్కరించడం నా ప్రథమ ధ్యేయం. ఎవరన్నా అటువంటి పిచ్చి పిచ్చి పనులు ఏమన్నా చేసినా కూడా తప్పనిసరిగా అవి పార్టీ దృష్టికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. పార్టీ దానిపైన దృష్టి పెట్టి చర్యలు అనేది తీసుకుంటాం. మీ కార్యక్రమానికి హాజరైతే వాళ్ళ పదవులు పోదాయని కామెంట్ చేస్తున్నారు పాపం కార్యకర్తలు. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, చచ్చే వరకు కూడా ఉండేది కాంగ్రెస్ పార్టీలో. ఇది చాలా బలంగా కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్పగలుగుతా, ఒక పేపర్ పైన కూడా రాసేయగలుగుతా. నేను చచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పాను. బల్మూరి వెంకట్ని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో పదవులు పోతాయి అని చెప్పి ఆ రకంగా ఎవరైనా అపోహలు ఉండి ఈ రకంగా ఆ రకంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, బల్మూరి వెంకట్కి పోరాటం కొత్త కాదు. ఇవన్నిటికీ సిద్ధమయ్యే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాను. తప్పనిసరిగా కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని, వాళ్ళు నా దగ్గర వచ్చినా రాకపోయినా, నాతో ఉన్నా లేకపోయినా, ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత పిసిసి ఉపాధ్యక్షునిగా, శాసన మండలి సభ్యునిగా అటు పార్టీలో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా. తప్పనిసరిగా వారిని కాపాడుకుంటానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.